క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ కూడా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు అపోస్తల కార్య గ్రంథం నుండి ఒక చక్కని మాట అభ్యాసం చేసుకుందాం. జాగ్రత్తగా ఆలకించండి. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 21వ వచనం. బంధకములను శ్రమలను నా కొరకు కాచుకునేదవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలో నాకు సాక్ష్యమిచ్చుతున్నాడని తెలియదు. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుట యందును నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టించవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనట లేదు. నా ప్రాణమును పరిచర్య కొరకు ఎంత మాత్రము ప్రియముగా ఎంచుకొనట్లేదని 20వ అధ్యాయము అపోస్తల కార్య గ్రంథంలో అపోస్తలుడైన పౌలు గారు ఎంత చక్కగా చెప్తా ఉన్నారు. శ్రమలు, బంధకాలు అన్ని కూడా ప్రతి పట్టణంలో నా కొరకు కాచుకొని అంటున్నారు. నేటి సమాజంలో సువార్త ప్రకటించే సమయంలో అనేక మంది దైవ సేవకులకి లేదు సువార్త ప్రయాణం చేసినటువంటి వారందరికీ కూడా శ్రమలు, బంధకాలు అన్ని కూడా ప్రతి పట్టణంలో, ప్రతి గ్రామంలో, ప్రతి వీధుల్లోనూ ఎంత ప్రయాసపడి సువార్త చేస్తున్నారు. ఎందుకు సువార్త చేస్తున్నారు? ఎందుకు సువార్త చేస్తున్నారు? మిమ్మి గురించే కదా. చెడుతనములను విసర్జింప చేయాలనే కదా. మంచి మార్గములను లక్ష్యం పెట్టాలనే కదా. చెడు క్రమములు, క్రియలను విడుదల కలుగు చేయాలనే కదా. అంధకార సంబంధమైనటువంటి క్రియలను విసర్జింప చేయాలనే కదా. చాలా మంది చూడండి, ఎంత మంది చెడుతనమును విసర్జించారు ప్రభువుని నమ్మటం వలన. ఎంతమంది మద్యము వ్యసనముల నుంచి విడుదల కలిగించి ఉన్నారు. వాక్యం అంత గొప్ప వాక్యము, బలమైన వాక్యము, నమ్మదగినటువంటి వాక్యము ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వాక్యం. ఈ సువార్త ప్రకటించుట కొరకే అపోస్తలుడైన పౌలు గారు కూడా అనేక పట్టణాలలో, గ్రామాలలో ఆయన ప్రతి పట్టణంలో పరిశుద్ధ ఆత్మదేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నా కొరకు కష్టములు, నిందలు, అవమానాలు నా కొరకు ప్రతి పట్టణంలో కాచుకొని ఉన్నాయని. కానీ తన ప్రాణమును యేసుక్రీస్తు వారు అనుగ్రహించినటువంటి పరిచర్యను తను తుదముట్టించు వరకు నా ప్రాణమును ఎంత మాత్రం ప్రియంగా ఎంచుకోలేదు. నేడు ప్రియముగా ఎంచుకున్నట్టు ఏమిటి? నీవు వాట్ యువర్ ఎలెక్టెడ్, యువర్ లైక్ యువర్ సెల్ఫ్. ఏమి ప్రియముగా ఎంచుకుంటున్నావు? భూ సంబంధమైనవి ప్రియముగా ఎంచుకుంటున్నావా సహోదరి, సహోదరుడా? ఏమి ఎంచుకుంటున్నావు నువ్వు? పరిశుద్ధాత్మని పొందుకోవాలి, పరిశుద్ధాత్మని ఎంచుకోవాలి, వాక్యమును ఎంచుకోవాలి. క్రీస్తు మార్గము కఠినమైనదని ఎంచుకోవాలి, క్రీస్తు మార్గము సులువైనది కాదు అని ఎంచుకోవాలి. ఎవరైనాను నన్ను వెంబడించి కోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము సిలువ ఎత్తుకుని నన్ను వెంబడించాలి. ప్రతి దినము సిలువ ఎత్తుకొని, సిలువ శ్రమకు సాదృశ్యం కదా. దీంట్లో నిందలు, అవమానాలు, కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు, క్షామము, కరువు, ఖడ్గము, తెగులు ఉంటాయని తెలుసుకోవాలి. వాటన్నిటి గురించే నీకు పౌలు గారు మీకు సెలవిస్తున్నారు. ప్రతి బంధకాలు, శ్రమలు నా కొరకు కాచుకొని ఆయనను నా ప్రాణమును ఎంత మాత్రము ప్రియంగా ఎంచుకోలే. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా అంటున్నారు, లోకమును నేను జయించి ఉన్నాను, ఆయనను ధైర్యం తెచ్చుకోనుడి. నేను లోకమును జయించి ఉన్నాను. లోకములో మీకు శ్రమలు కలుగును, లోకములో శ్రమలు కలుగుతాయట. ఆయనను ధైర్యం తెచ్చుకోండి. నేను లోకమును జయించినాను. లోకమును జయించినటువంటి వారు, లోకమును జయించినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు చూడండి, ఎంత లోకమును జయించిన వారైనను, లోకంలో సువార్త ప్రకటించిన వారికైనాను, లోకంలో వాక్యము ప్రకటించే వారికైనా అవమానాలు, నిందలు వచ్చినా కూడా ఆయన ధైర్యం తెచ్చుకొని అంటున్నాడు. ఎందుకంటే మీకు సమాధానము కలుగుట కొరకు నేను ఈ మాట మాట్లాడుతున్నానని ప్రభువైన యేసుక్రీస్తు వారే అంటున్నారు. అపోస్తల యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో ఈ మాట రాయబడి ఉంటుంది కదా. లోకములో మీకు శ్రమలు కలుగునో ఆయనను ధైర్యం తెచ్చుకున్నది, నేను లోకమును జయించి ఉన్నానని మాట. ఎంత చక్కని మాట! మనకు సమాధాన పరచుటకు, మనకు ధైర్యపరచుటకు ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు. మిమ్మల్ని అనుస్తున్నారా? మిమ్మల్ని అణిచివేసేటువంటి స్థితి ఉందా? ఒక బంతిని నేలకేసి ఎంత బలముగా పుడితే అంత బలముగా పైకి లేస్తుంది కదా. మన స్థితి కూడా వాళ్ళు గడియారము వలె పురోగమనం ఉండాలి, కానీ తిరోగమనం ఉండకూడదు. ముందుకు వెళ్లేటువంటి ప్రయాణముని సాగించాలి. చూడండి, గ్రంథంలో నిర్గమకాండము 1వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులను శ్రమ పెట్టిన కొలది వారు
విస్తరించి ప్రబలిది. ఎంత శ్రమలు వస్తాయో అంత విస్తరిస్తావు, ఎంత కష్టాలు వస్తాయో అంత ఆశీర్వదించబడతావు, విస్తరింప చేయబడతావు. ఎందుకంటే తెలుసా, వాక్యం నీకు ప్రతి దినము మిమ్మల్ని బలపరుస్తుంది. వాక్యం మిమ్మల్ని అనుదినము తోడుగా ఉండి నడిపిస్తూ ఉంటుంది. వాక్యం మిమ్మల్ని బలపరుస్తుంది కనుక మీరు దేవుణ్ణి వెంబడించండి, వాక్యమును వెంబడించండి. భయపడవద్దు. ఫియర్ నాట్. ఎందుకు భయపడుతున్నావు? దేవుని ప్రేమ అత్యధికమైనది. దేవుని ప్రేమ ఆకాశ మహాకాశములను మించినది. ఈ ప్రేమతోనే ముందు కొనసాగు. అవమానాలు, నిందలు, ఉపద్రవాలను బట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు కూడా లోకమును జయించి ఉన్నారు, లోకంలో శ్రమలను జయించి ఉన్నాడు. ఆయనను ధైర్యం తెచ్చుకోండి. ప్రతి విషయంలో ధైర్యం కలిగి ఉండండి కదా. రాబో దినాలలో ఇంకా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వాక్యానుసారంగా జీవించిన యెడల మనందరినీ కూడా ఆయన వాక్యం మనల్ని తృప్తిపరుస్తుంది. ఆయన వాక్యం మనల్ని బలపరుస్తుంది. ఆయన వాక్యం మనల్ని నడిపిస్తుంది. ఆయన వాక్యమే మనకు ఆహారం. మనుష్యుడు రొట్టె వలనే కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన కూడా జీవించును. అందుకే వాక్యానుసారంగా జీవిద్దాం. శ్రమలు, కష్టాలు ప్రతి పట్టణంలో మనకు పరిశుద్ధాత్మ దేవుడు వస్తాయని సాక్ష్యం ఇస్తూనే ఉన్నాడు. ఆయనను ప్రభువు యొక్క పరిచర్య తొదముట్టించే వరకు ప్రాణములను ఎంత మాత్రము ప్రియంగా ఎంచుకోలేదంటున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. అటువంటి స్థితి కలిగి ముందుకు వెళదాం. ప్రభువే చూసుకుంటాడు. ప్రభువే మనకు ఆధారం. దేవుడే మనకు ఆధారం. ఈ మాటలు మనందరి వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.